నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు ఒక చిన్న పండగ గురించి మాట్లాడుకుందాం. చైత్ర శుక్ల పాడ్యమి, ఉగాది, యుగాది, సంవత్సరాది. ఇవన్నీ మనకు తెలిసినవే. అంటే తెలుగువారికి తెలియని పండగ కాదు సంవత్సరాది అంటే. దీని గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. విషయానికి వస్తే, అంటే సోమకాసురుడు, అంటే పూర్వకాలంలో మన ఇతిహాసాలు చరిత్రలు చెప్తున్నాయి కదండి. ఆ పురాణాల ప్రకారం నేను నేర్చుకున్నది 2 ముక్కలు. ఆ 2 ముక్కలు ఒక ముక్క మీకు చెప్తాను. ఈ సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని యొక్క, అంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉండే ఇవి ఉంటాయి కదండి పురాణాలు, వేదాలన్నీ దొంగిలించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే మన విష్ణుమూర్తి గారు వాటిని తీసుకురావడానికి మత్స్యావతారంలో వెళ్ళి ఆయన సంహరించి మళ్ళీ ఆ వేదాలన్నింటిని మన బ్రహ్మదేవుడికి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అక్కడి నుంచి ఆయన మళ్ళీ భవిష్యత్తు మన బ్రహ్మగారి డ్యూటీ అదే కదా, మళ్ళీ రాస్తూ ప్రారంభించాడనమాట. అలా రీస్టార్ట్ చేసిన రోజు ఉగాది కింద మనం చెప్పుకోవచ్చు, ఒక పురాణంగా, ఆ పురాణ కథల ప్రకారం. ఇక మన వరకు వస్తే మ్యాక్సిమం ఇప్పుడు కాలానికి ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. పండగలు అనేవి కేవలం క్యాలెండర్ వరకే పరిమితం అవుతున్నాయి. ప్రతిరోజు రొటీన్ అంటే బిజీ లైఫ్ అలవాటు అయిపోయింది. అయినప్పటికీ కాస్త నారాయణ చేదస్తంగా అనుకోండి, లేకపోతే ఏదో బారైన అనుకోండి, కాస్త పాస్త తరం వాళ్ళు కాస్త ఇంకా పట్టించుకుంటున్నారు ఆ పండుగల్ని. కానీ భావితరాలు కూడా వీటిని విస్మరించరాదు అనేది నా యొక్క సూచన. అంటే ఎప్పుడు పురాణం అనేది, చరిత్ర అనేది మన అభివృద్ధికి ఒక నిత్యం లాంటిదండి. దాన్ని ఎప్పుడు మనం అవహేళన చేయకూడదు. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీరు గ్రంథాలు చదివితేనే కదండి ఏదైనా పుస్తక పఠనంగానే ఏదైనా లెసన్ నేర్చుకుంటేనే కదా కొత్త విషయాలు నేర్చుకున్నది, మన అభివృద్ధి పదం నడిచేది. సరే, ఇక విషయానికి వస్తే ఉగాది అంటున్నారు కదా. అంటే ఉగాది అనేది ఏంటంటే ఒక బ్రహ్మదేవుడికి అంటే మనకి 365 రోజులు ఈజ్వల్ టు బ్రహ్మదేవుడికి ఒక రోజట. అలాగా ప్రతిరోజుని మనకి ఈ మధ్యకాలంలో చూడండి, బర్త్డేలు ఇదివరకు సంవత్సరానికి ఒకసారి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు రోజు బర్త్డే చేస్తున్నారు. కొంతమంది ఏమో నెల ఫోటోలు తీసి వాట్సాప్లో పెడుతున్నారు. అంటే న్యూ జనరేషన్ ట్రెండ్ అది. అంటే ఆ రకంగా పండుగలు చేసుకున్నట్టుగానే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక రోజు అనగానే ఒక రోజు అయిపోయినాకనే మళ్ళీ మరుసటి రోజు ఇమ్మీడియట్గా ఒక పండుగ చేసుకుంటారనమాట. ఆ పండుగ ఉగాది కింద అనుకోవచ్చు మనం. అలాగా సంవత్సరం మన ప్రారంభం అంటే ఉగాది అంటున్నాను కదా. యుగానికి ఆది అంటే మొదలు. అంటే ఒక 1 year 365 days అయిపోయింది. మళ్ళీ 1వ తేదీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదొక చిన్న సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ మనం ఉగాది అనుకోవచ్చు. అంటే మన వ్యవహారికంలో మనం మాట్లాడుకుంటే ఆ రకంగా చూసుకున్న ఉగాది రోజున మనం కొత్తగా ఒక రోజు స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు పాత తరం అయిపోయింది. అంటే కొత్తగా మాట్లాడుకుంటే ఏంటంటే న్యూ ఇయర్ అయిపోతుంది. December 31st అనగానే January 1st వస్తుంది. ఇప్పుడు ఆంగ్లేయులు సృష్టించింది అది, అందరికీ అది అలవాటు అయిపోయింది. ఆ రకంగా చూసుకున్న జనవరి అనగానే ఒక రకమైన నూతనోత్సాహం. రెగ్యులర్గా చేసే పనులైనా సరే కొత్తగా ఆ రోజు ఏదో ప్రారంభించాలి. సర్లే, ఈరోజు గతం అయిపోయింది, రేపటి నుంచి కొత్తగా ఏదో ఎరగదేద్దాం అన్న రీతిలో ఏదో కాస్త న్యూ ట్రెండ్స్ కానీ, న్యూ ప్లాన్స్ కానీ, కొత్తగా ఇంప్లిమెంటేషన్స్ కానీ ఏదన్నా చేయొచ్చు కదా. ఆ రకంగా అనుకోండి, ఏ రకంగానైనా అనుకోండి. అంటే ఉగాది వస్తుందంటే అంటే పాత జరిగిన దాన్ని ఇంకా మననం చేసుకోవడం మానేసి కొత్త ప్లానింగ్స్ తోటి ముందుకెళ్ళే ఒక మంచి రోజు అనుకోవచ్చు. ఆ రకంగా ఉగాది రాగానే వస్తుందనగానే అదో రకమైన ఉత్సాహం అన్నమాట. దీని నిమిత్తం ఒక పూజా క్రతువులు కూడా నిర్వహిస్తారు చాలామంది. ఆ రోజు యథావిధిగా సంధ్యావందనాలు కావించి దేవుడికి నమస్కారాలు చేసుకొని ఒక చిన్న ప్రసాదంలాగా, అంటే ఒక్క రోజు ఒక ప్రసాదం ఉంటుంది కదా దేవుడికి, అలాగా
ఉగాదికి ప్రత్యేక ఏ పండగకి ఉండదండి. ఉగాది అనేటప్పటికి ఒక చిన్న ప్రసాదం అదేనండి వేప పువ్వు పచ్చడి. మన వ్యవహారికంలో వేప పువ్వు పచ్చడి. ఆ వేప పువ్వు పచ్చడి దేనికోసం? షడ్రుచులు అంటే లేత మామిడికాయలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఇంకేం వేస్తారండి అందులో అంటే నాకు పైకి కనబడేవి అలాగే మర్చిపోయాను. మిరియాలు అంటే కారం నిమిత్తం మేము మిరియాలు అనమాట. తర్వాత వాటరు ఇవన్నీ కలిపేసి దేవుడికి నైవేద్యం కింద పెడతారు. అంటే ఏంటి దాని ఆంతర్యం ఏంటంటే ఈ సంవత్సరంలో చేదు, వగరు, పులుపు అన్నీ కలగలిపి నాకు జీవితాన్ని అందువు తండ్రి, స్వామి, తల్లి అని దేవునికి నివేదన చేస్తూ మనం ఆ ప్రసాదాన్ని దేవుడికి పెట్టి మనం కూడా ఆరగిస్తాం అన్నమాట. అంటే అందులో చాలామంది అనిపిస్తుంది, అరే పుల్లగా ఉందిరా, తీయగా ఉందిరా అంటే ఎవరికి వారు అనుకుంటూ ఉంటాం కదా. చేతిలో వేయగానే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక భావం, చాలా పుల్లగా ఉంది అంటే ఈ జీవితం అంతా నీకు అంటే ఈ 1 year అంతా అలా కనిపిస్తుంది. అది ఒక నానుడి. మనం ఎక్కువ వేసేస్తే కేజీ బెల్లం తీసుకొచ్చి పడేసాం అనుకోండి, అందులో తీయగానే ఉంటుంది. కానీ అన్ని సమపాలలో వేస్తే ఒక్కొక్క రుచి కదండి, ఒక్కొక్క నాలుగు టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా సంప్రదాయ రీతిని పాటిస్తూ ఆ రోజు వేప పచ్చడి చేసుకుందాం. దేవుడికి యథావిధిగా మన శనివారం, సోమవారాలు ఇలాగా స్నానాలు గావించి దేవుడికి పూజ చేసి గుడికి వెళ్ళి ఎలా చేస్తామో ఆ రోజు కూడా ఉగాది రోజున కూడా కాస్త పూజాకృతులు నిర్వహిద్దాం. జరిగిన కాలం మంచిగానే జరిగింది అనుకుందాం, ఇంకా కాస్త మెరుగ్గా జరగాలి అనే భావంతో ముందుకెళ్దాం. అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటే సర్వేజన సుఖినో భవంతు కదండి. ఏమంటారు? ఇంకా పూర్తిగా మాట్లాడడానికి అయితే నా దగ్గర విశేషాలు అయితే ఏం లేవు. ఇలాగ బీచ్ రోడ్కి వచ్చాను కదా, యథావిధిగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. విక్టరీ ఎక్సీ దాని దగ్గరికి వచ్చాను. ముందు సబ్మెరైన్స్ ఇక వెరీ నియర్గా వచ్చింది ఒక షిప్ ఒకటి, మీరు గమనించారో లేదో. అది చాలా చాలా దగ్గరగా ఉంది. అదేంటంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళది. లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా, షిప్పులు వెళ్ళడానికి అంటే అక్కడ లోపల మన రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో అలాగే సముద్రంలో కూడా ట్రాఫిక్ ఉంటుంది షిప్పులు నడవడానికి. కొన్ని చోట్ల ఎత్తుపల్లాలు ఉంటూ ఉంటాయి, పైకి కనపడినంత ప్రశాంతంగా ఉండదు ఫ్లాట్గా. అంటే షిప్పు బరువుగా వెళ్ళాలి కాబట్టి చిన్న కాలువలాగా అనమాట, ఒక బోధులా తవ్వుతారు. ఆ వేలోనే షిప్పులు ప్రయాణం చేయాలి. అప్పుడప్పుడు ఈ ప్రవాహానికి ఆ కాలువ మూసిపోతూ ఉంటుంది. ఆ మూసిపోయిన కాలువని మళ్ళీ తవ్వి ఆ ఇసుకని ఒడ్డుకు తీసుకొచ్చేస్తారు. ఆ ప్రక్రియ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట. అదిగో అక్కడి నుంచి అక్కడ తవ్వి అలాగా ఒడ్డుకు తీసుకొస్తామన్నమాట చిన్న పైప్ ద్వారా. ఆ క్రతువు అక్కడ జరుగుతుంది. మరి పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. ఇది డైలీ మనం మాట్లాడుకునేది. సెలవు. హర హర మహాదేవ శంభో శంకర నమో నారాయణ. ఓం నమః శివాయ. జై హింద్.